హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ది హార్ట్ ఈస్ డిసీట్ఫుల్ అబోవ్ ఆల్ థింగ్స్ పార్ట్ 12. సో మనం చాలా గొప్ప గొప్ప విషయాలు దేవుడు బయలుపరిచాడు. లోతైన విషయాలన్నీ బయలుపరిచాడు. ఎవరైనా మిస్ అయి ఉంటే చూసుకోండి 1 to 11 వరకు. సో ఇది అప్పుడప్పుడు కూడా వినొచ్చు. ఇది ఇప్పుడనే కాదు, ఎప్పుడైనా హృదయం బాధపడ్డా, లేకపోతే నా తప్పులు పొరపాట్లు చేస్తున్న ఆలోచనలు వస్తున్నా కూడా ఈ వీడియోస్ అన్నీ కూడా మనకున్నాయి. అవన్నీ చూసుకొని మళ్ళీ రిన్యూ చేసుకోవచ్చు. ఎందుకంటే వాక్యం నుంచి తొలగిపోవడం చాలా ఈజీ, వాక్యంలో నిలకడగా ఉండడం చాలా కష్టం. సో ఇప్పటివరకు మన హృదయం ఎన్ని రకాలుగా మోసం చేస్తుందో మనం విన్నాము. సో విన్నంత మాత్రాన సరిపోదు, దాన్ని మనం మార్చుకోవాలి, మెల్లిమెల్లిగా మార్చుకోవాలి. సో మన స్వభావాన్ని, మన లక్షణాన్ని, మన ఆలోచించే విధానాన్ని, మాట్లాడే విధానాన్ని, వీటన్నిటిని కూడా మనం మెల్లిమెల్లిగా మార్చుకుంటుంటే అప్పుడు దైవ స్వరూపంలాగా మారుతుంటాం. సో ఇది మన హృదయం స్టోరింగ్ పాయింట్. కోపానికైనా, ద్వేషానికైనా, పగకైనా, కామానికైనా, క్రోధానికైనా, అండ్ దుష్టత్వానికైనా, దుర్మార్గానికైనా, ఆనందానికైనా, సంతోషానికైనా, మంచితనానికైనా, ఇవన్నీ మన హృదయంలో నుంచే పుడుతుంటాయి. సో మనిషి ఆలోచనలు హృదయం నుంచే పుడుతుంటాయి, తలంపులు హృదయంలో నుంచే పుడుతుంటాయి. సో ఆలోచనలు కూడా మన కంట్రోల్లో పెట్టుకోవాలి. నెగిటివ్ థాట్స్ రాకుండా, నెగిటివ్ థింకింగ్ చేయకుండా, నెగిటివ్గా ఆలోచించకుండా మన హృదయాన్ని ఎప్పుడు కూడా క్లీన్ చేసుకోవాలి. సో మనకు తొందరగా మన నెగిటివ్గా ఆలోచిస్తుంటా ఉంటుంది, నెగిటివ్గా మాట్లాడుతుంటా ఉంటుంది. అలాంటివి చేయకుండా మన హృదయం కంట్రోల్, మనము ఆ ఆలోచనల కంట్రోల్లోకి వెళ్ళద్దు. ఆ ఆలోచనలే మన కంట్రోల్కి తీసుకొచ్చుకోవాలి, అవి మన కంట్రోల్లోకి వచ్చేయాలి. సో అలా మనము రిన్యూ చేసుకోవాలి, బ్లాక్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ ప్రతి ఒక్కరికి వస్తాయి, నెగిటివ్ మైండ్ సెట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ దాని తర్వాత పాజిటివ్గా మార్చుకోవడం మన చేతిలోనే ఉంటుంది. సో చూద్దాము ఈరోజు కూడా వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో. సో సామెతలు 23 అధ్యాయం 26 నా కుమారుడా, నా హృదయము నాకిమ్ము, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. సో ఈ మార్గంలో దేవుడైతే ఏదైతే వాక్యాన్ని చెప్తున్నాడో అవన్నిటిని కూడా నేర్చుకొని శ్రద్ధగా వినండి, దాని ప్రకారంగా మీరు నడుచుకోండి. నీ హృదయాన్ని నాకిమ్ము అంటే నీ హృదయంలో మొదటి ప్రయారిటీ స్థానాన్ని నాకివ్వు. డబ్బుకి కాదు, జాబుకి కాదు, ధనానికి కాదు, ఐశ్వర్యానికి కాదు, ఫ్యామిలీకి కాదు. ఫస్ట్ కీప్ మీ ఇన్ యువర్ హార్ట్. ఫస్ట్ ప్లేస్లో నీ హృదయాన్ని పెట్టుకో, నీ హృదయంలో నన్ను పెట్టుకో. సో అప్పుడు నీకు అన్నీ కూడా మంచి జరుగుతుంటుంది. ఎందుకంటే మనము దేవుడికి దూరంగా ఉండి మనము చేయగలిగింది ఏమీ లేదు. దేవుడికి దగ్గరైనప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాము. యోసేపు అంత గొప్పవాడయ్యాడు, ఒక రాజ్యాన్ని ఏలేంత గొప్పవాడయ్యాడు. దేవుడు తోడే ఉన్నాడు కాబట్టి అంత గొప్పవాడయ్యాడు. దావీదు ఒక రాజు అయ్యాడు. సో దేవుడు తోడే ఉన్నాడు కాబట్టి రాజు అయ్యాడు. సో దేవుడు తోడే ఉంటే మనం ఎన్నో అద్భుతాలు చూడొచ్చు, ఆశ్చర్యమైన కార్యాలు చూడొచ్చు. సో దేవుడు ఎప్పుడు తోడే ఉంటాడు. మన హృదయం ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన తోడే ఉంటాడు. మన హృదయంలో ఆయన వాక్యం ఉన్నప్పుడు, మన హృదయంలో ఆయన యొక్క తలంపులు ఉన్నప్పుడు, మన హృదయంను ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన మన హృదయాన్ని స్వస్థతపరుస్తాడు. సో గివ్ యువర్ హార్ట్ టు గాడ్. సో ఆయన అదే అడుగుతున్నాడు, నీ హృదయాన్ని నాకు ఇవ్వంటే ప్రార్థించాలి. అయ్యా, ఐఎమ్ గివింగ్ మై హార్ట్ టు యువర్ హ్యాండ్. నీ చేతికి నా హృదయాన్ని అప్పచెప్తున్నాను. నా హృదయాన్ని స్వస్థతపరచండి, నా హృదయాన్ని విడుదల కలిగించండి. నా హృదయంలో ఉన్న ప్రతి దుష్టత్వం నుంచి, ప్రతి చెడు, ప్రతి నెగిటివ్ నుంచి నన్ను రిలీజ్ చేయమని ప్రార్థిస్తున్నానని ప్రార్థించినప్పుడు దేవుడు మెల్లిమెల్లిగా రెన్యూ చేస్తుంటా అంటాడు. సో ఏదైనా ప్రార్థన చేస్తేనే జరుగుతుందండి. ఇప్పుడు కొందరు హృదయంలో వాళ్ళకు ఉంటుంది మారాలని, కానీ అది హృదయం మారనివ్వదు. సో హృదయం అంతా కూడా కోపంతో నిండుకుంటుంది. అని వాళ్ళకి తెలుసు, అయ్యో నేను కోపడుతున్నాను, అయ్యో నేను అందరినీ ద్వేషిస్తున్నాను అని తెలుసు వాళ్ళకు. కానీ ఆ హృదయం ఆ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది, మనిషి కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు, ఆ హృదయం కంట్రోల్లోకి. సో నువ్వు దేవుడికి ఇచ్చినప్పుడు ఆయన మెల్లిమెల్లిగా రిన్యూ చేసి ఒక 1 ఇయర్స్కో 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో 5 ఇయర్స్కో మన హృదయం మారుతుంది, మన ఆలోచన విధానం మారుతుంది. ఆ హృదయంలో ఉన్న ఆ కోపం కానీ, అహంకారం కానీ, గర్వం కానీ, స్వార్థం కానీ, ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా తీసేసి ఒకరోజు వస్తుంది శుద్ధ హృదయం కలుగుతుంటుంది. సో ఇవన్నీ కూడా టైం తీసుకోవచ్చు, బట్ ప్రాక్టీస్ చేయాలి, ప్రేయర్ చేసుకోవాలి. సో నెగిటివ్ థాట్ వస్తుంది, సో 10 టైమ్స్ వస్తుంది డైలీ. సో మనం ఏం చేసుకోవాలో అట్లీస్ట్ ఒక్కసారన్నా కట్ చేసుకొని 9 టైమ్స్, తర్వాత 8 టైమ్స్కి, తర్వాత 5 టైమ్స్కి, 4 టైమ్స్కి, 3 టైమ్స్కి నెగిటివ్ థాట్స్ అట్లా కట్ డౌన్ చేసుకుంటూ రావాలి. ఒకరోజు వచ్చేసరికి నీ మైండ్లో ఏ నెగిటివ్ థాట్ రాకుండా ఉంటుంది. ఓహో, వాళ్ళ నెగిటివ్ జరిగినా కూడా నువ్వు అందులో పాజిటివ్ వెతుకుంటుంటా అంటావు. సో ఎవ్రీథింగ్ అండర్ యువర్ కంట్రోల్ ఓన్లీ. సో దేవుడు ఒక వరం ఇచ్చాడు మనందరికీ కూడా, సెల్ఫ్ కంట్రోల్ అనే వరం ఇచ్చాడు, సెల్ఫ్ కంట్రోల్ స్పిరిట్ అనే వరం ఇచ్చాడు.
అంటే ఆశా నిగ్రహం అనే ఆత్మ మన అందరిలో ఉంది. సో నువ్వే అది వాడాలి. అది వాడి నీకు నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. వద్దు ఇవి చూడొద్దు, వద్దు ఇవి మాట్లాడొద్దు, వద్దు ఒకరు లేనప్పుడు ఇంకొకరి గురించి నేను మాట్లాడొద్దు, అయ్యో వద్దు నా హృదయంలో నేను ఎవరిని ద్వేషించాను, నా హృదయంలో ఎవరి మీద పగబట్టాను, నా హృదయంలో ఎవరి గురించి కూడా ఆ కామపు ఆలోచనలతో నేను నిండుకోను, నా హృదయ రహస్యంలో కూడా నేను పాపం చేయను. సో అని అనుకొని నీకు నువ్వు రిన్యూ చేసుకుంటున్నావు అనుకో, సో అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తుంటా అంటాడు. సో ఎందుకంటే మన హృదయమే ఎండ్ ఆఫ్ ది డే మనల్ని బ్లెస్ చేసేది, మన బ్లెస్సింగ్ కారణం. ఇప్పుడు మనం ఇప్పటివరకు ఇన్ని చూసాం కదా, మన బ్లెస్సింగ్స్కి ఆపివేసేది ఏంటిది? ఇప్పుడు మన హృదయమే. ఇంటి ముందటోళ్ళు కాదు, ఇంటి పక్కోళ్ళు కాదు, ఫ్యామిలీ మెంబర్స్ కాదు. సో కాబట్టి మన హృదయాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలి, శుద్ధ హృదయాన్ని మనం పొందుకోవాలి. సామెతలు 24:1 దుర్జనులను చూచి మత్సరపడకుము, వారి సహవాసము కోరకుము. సో నీ హృదయాన్ని పాడు చేసేది చెడు స్నేహితులు, చెడు సహవాసాలు. ఒకరుంటారు, వాళ్ళు గాసిప్స్ అంటే చాలా ఇష్టము. ఎంతసేపు వేరే వాళ్ళ గురించి మాట్లాడడం, వేరే వాళ్ళ గురించి తిట్టడం, వేరే వాళ్ళ గురించి వాళ్ళ వెనకాల నెగిటివ్గా, ముందు బాగానే మాట్లాడతారు, మళ్ళీ వెనకాల నెగిటివ్గా మాట్లాడతారు. అలాంటి వాళ్ళని చూసి నువ్వు సహవాసం కోరకము, అలాంటి వాళ్ళకు దూరంగా ఉండవు. సో నీ స్నేహం ఎలా ఉండాలంటే నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేటట్టుగా ఉండకూడదు. సో నువ్వు ఆత్మీయంగా బ్రతకాలి. ఆత్మలు ఎదగాలంటే హద్దులు కలిగి బ్రతకాలి ఎప్పుడైనా కూడా. ఇప్పుడు యేసుప్రభు వారు కూడా అంత ఆత్మలు ఎదగడానికి కారణమైన హద్దులు కలిగి బ్రతికాడు. సో ఆ హద్దులు, మన ఆలోచనలకు కూడా హద్దులు ఉండాలి, మన ప్రవర్తనకు కావచ్చు, మన యొక్క ఆలోచనలకు, మన తలంపులకు కూడా హద్దులు కలిగి ఉండాలి. సో హద్దులు లేకుండా ఆలోచించిన అది ప్రమాదమే, హద్దులు లేకుండా ప్రవర్తించిన అది ప్రమాదమే, హద్దులు లేకుండా ఖర్చులు పెట్టిన ప్రమాదమే, హద్దులు లేకుండా మనము ఏది చేసినా కూడా, లిమిట్ లేకుండా ఏది చేసినా కూడా అది ప్రమాదమే మనందరికీ. సో దుర్జనం చూసి మత్సరపడకము, వారి సహవాసము కోరకము, వారి హృదయము బలాత్కారము చేయు యోచించును. సో చూసారా, చెడిపోయిన వాడు ఎప్పుడైనా కూడా ఒక 10 మందిని చెడగొట్టడానికే వస్తాడు. మోసగాడు ఎప్పుడైనా ఒక 10 మందిని మోసం చేయడానికే వస్తాడు. దొంగ ఒక 10 మందిని దగ్గర నుంచి దొంగతనం చేయడానికే వస్తాడు. అలాగే కొంతమంది మన జీవితంలో మన ఆత్మను, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి వస్తారు. కోపం, మన లోపల కోపాన్ని నింపుతారు, దేశాన్ని నింపుతారు, పగను నింపుతారు, వెళ్ళిపోతారు. సో అలాంటి వాళ్ళతో నువ్వు సహవాసం చేయకు, ఎందుకంటే వాళ్ళ హృదయం పగతో నిండుకుంది. ఆ పగను నీకు షేర్ చేసి వెళ్తారు. వాళ్ళ హృదయం అంతా కఠినత్వంతో నిండుతుంది, అదే కఠినత్వం నీకు షేర్ చేస్తారు. సో అర్థమవుతుందా? సో ఇప్పుడు మన ఇంటి ముందట వాళ్ళు, ఇంటి ఎదురుగా వాళ్ళు గొడవలు పట్టుకున్నారనుకో, వాళ్ళు మనకు వచ్చి చెప్తారు. వాళ్ళకు ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ప్రాబ్లం లాగా మనకు రుద్దిపోవడం జరుగుతుంది. సో దాని నుంచి మనం ఏం చేస్తాం, అవును కావచ్చు, నిజం కావచ్చు అని అనుకుంటాం. సో వాళ్ళ ఈగోని మనకు షేర్ చేస్తారు, వాళ్ళ కోపాన్ని, హేట్రెడ్ని మనకు ట్రాన్స్ఫర్ చేస్తారు. అందుకే ఎవరిని చూసి నువ్వు మత్సరపడకు, అండ్ చెడ్డ వాళ్ళ సహవాసం కోరకుము. వాళ్ళ హృదయం అంతా కూడా బలాత్కారము చేయు యోచించును, వారి పెదవుల కీడుని గూర్చి మాట్లాడును. సో ఏ నోరైతే కీడు గురించి మాట్లాడుతుందో, ఏ నోరైతే ఇతరులు నాశనం కావాలి, ఇతరులు అన్యాయం కావాలి, ఇతరులు మోసం పోవాలి, ఏ నోరైతే అపవిత్రంగా మాట్లాడుతుందో గుర్తుపెట్టుకోండి, బూతులు మాట్లాడుతుందో అక్కడ అపవాది వాడి లోపల యాక్టివేట్ అయినట్టు. సో ఎవరైతే నీతిగా మాట్లాడతారో, పరిశుద్ధంగా, కరెక్ట్గా మాట్లాడతారో, సత్యం మాట్లాడతారో అక్కడ దేవుడి ఆత్మ పనిచేస్తున్నట్టు. సో ఈ రోజులలో అలాంటి వాళ్ళు చాలా చాలా రేరు. సో పెదవులను కీడుని గూర్చి మాట్లాడుదును. సో ఎవరి హృదయంలో కీడు ఉంటుందో మాటలు కూడా అలాగే కీడు వస్తాయి, ఎవరి హృదయంలో చెడు ఉంటుందో మాటలు కూడా చెడుగా వస్తాయి. సో ఎవ్రీథింగ్ విల్ బి కంట్రోల్ బై హార్ట్ ఓన్లీ. సో ఆ కీడుని తీసేసుకున్నప్పుడు నీ మాట తీరు మారుతుంది, ఆ చెడుని తీసేసుకున్నప్పుడు నీ మాట తీరు మారుతుంటుంది. మన మాటలను బట్టే జడ్జ్ చేస్తుంటారు అందరూ. వీడు మంచోడు కాదు, వీడి మాటలు బాగుండయి, వీడి మాటల వల్ల, వీడి హృదయంలో ఆలోచనల వల్లనే వీడి మాటలు వస్తుంటాయి. సో మన నోటి మాటల వల్ల కూడా చాలామంది కూడా కోల్పోతుంటా అంటారు. సో కాబట్టి ప్రతిదీ కూడా, ఒక మనిషి ఆశీర్వదించబడ్డాడు దేవుడి చేత అంటే 100 రీజన్స్ ఉంటాయి, 100 రీజన్స్ ఉంటాయి. ఒక మనిషి దేవుడి చేత ఆశీర్వదించబడట్లేదు అన్నా కూడా 100 రీజన్స్ ఉంటాయి. సో ఆ రీజన్స్ మనం ఐడెంటిఫై చేయాలి. మన లోపల ఎన్ని లోపాలు ఉన్నాయో మనకు తప్పించి ఎవరికీ తెలియదు. మన లోపల ఎన్ని బలహీనతలు ఉన్నాయో, ఎన్ని వీక్నెసెస్ ఉన్నాయో మనకు తప్పించి ఎవరికి తెలియదు. మనము ఏం ఆలోచిస్తున్నామో మనకు తప్పించి ఎవరికి తెలియదు. అందుకే కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ కరెక్ట్ అదర్స్. కానీ ఇప్పుడు మనకు దేశంలో ఎంతసేపు పక్క వాళ్ళను కరెక్ట్ చేయాలని ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళని కరెక్ట్ చేసుకోవాలని ఎవ్వరు కూడా ట్రై చేయరు.
ఎంతసేపు వాళ్ళు ఒక 5 నిమిషాలు మాట్లాడడమే ఆలస్యము, వాళ్ళను జడ్జ్ చేయడం, 5 నిమిషాలు మాట్లాడడమే ఆలస్యము, వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడడం, జడ్జ్ చేయడము, వాళ్ళ మీద నిందలు వేయడం, ఇలాంటివి జరుగుతుంటుంది. కానీ మన లోపలనే 100 లోపాలు ఉన్నాయి, మన లోపలనే 100 చెడు ఉంది, మన లోపలనే అన్ని దురాశలు దుర్బుద్ధులు ఉన్నాయి. కానీ ఇతరులను మనం అంటున్నాం. కానీ దేవుడికి ఇతరులను అనే వాళ్ళంటే ఇష్టం ఉండదు. నువ్వు తప్పు చేసినా పర్లేదు, దేవుడు అంటాడు నువ్వు తప్పు చేసినా పర్లేదు, ఒప్పుకో అంటాడు, పశ్చాత్తాపపడు అంటాడు, అది వదిలేసుకో అంటాడు, నేను క్షమిస్తాను అంటాడు. సో మన లోపల తప్పులు మనకు తప్పించి ఎవరికీ తెలియదు, మన లోపల లోపాలు మనకు తప్పించి ఎవరికి తెలియదు. సో మనకు మనం ప్రార్థించుకొని దేవుడి దగ్గర పశ్చాత్తాపడ్డప్పుడు అవన్నిటిని కూడా తీసివేస్తాడు. సో దీనివల్ల నీకు హృదయ శుద్ధి అయినప్పుడు నీకు మనశ్శాంతి ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం డే టు డే లైఫ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనము ఒక బట్టలను ఎలాగైతే ఉతుకుతామో అలాగే మన హృదయాన్ని కూడా ప్రేర్ చేసుకొని కడుక్కుంటూ ఉండాలి. ఇమము కంటే తెల్లగా ఇస్సోపుతో కడగాలని దేవుడు చెప్తాడు ఒక సందర్భంలో. సో కాబట్టి మన హృదయం అంతా కూడా చెడు నుంచి విడుదల, డెలివరెన్స్ పొందుకోవాలి కంప్లీట్గా. అది మాత్రం మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. సో మార్నింగ్ లేవగానే ఈ ప్రేయర్ కూడా ఒక పాయింట్ లాగా పెట్టుకోవాలి. సో కీడుని గురించి మాట్లాడును, సో నీ నోటి పెదవుల నుంచి రావద్దు. ఎందుకంటే మన నోరు బైబిల్ చదివే నోరు, మన నోరు ప్రార్థించే నోరు, మన నోరు దేవుణ్ణి స్తుతించి ఆరాధించే నోరు. అలాంటి పవిత్రమైన నోరుని తోటి మనం ఇతరులను బూతులు మాట్లాడడం, ఇతరులను తిట్టడము కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు వాడితే టంగ్ని దేనికన్నా ఒకదానికే వాడాలి. అయితే చెడు కన్నా వాడు, అయితే మంచి కన్నా వాడు. అంతేగాని 50% మంచి వాడి 50% చెడుకు వాడలేము మనం. సో అందుకే మెల్లిమెల్లిగా మన మాటలను కంట్రోల్ చేసుకోవాలి, మన చూపులను కంట్రోల్ చేసుకోవాలి, మన ఆలోచనలను కంట్రోల్ చేసుకోవాలి, మన తలంపులను కంట్రోల్ చేసుకోవాలి, మన హృదయ రహస్యంలో ఉన్న పాపాలను చేసుకోకుండా కంట్రోల్ చేసుకోవాలి. సో చెప్తున్నాను కదా, నువ్వు ఇతరులను నువ్వు మనసులో ఆశించినా కూడా అది తప్పే, నువ్వు ఇతరులను మనసులో శపించుకున్నా కూడా అది తప్పే, నువ్వు ఇతరులను మనిషి నాశనం కావాలన్నా కూడా అది నరహత్యతో చేసిన సమానము. సో అలాంటి ఆలోచనలు కూడా రాకుండా బ్లాక్ చేసుకున్నప్పుడు నీలో మనశ్శాంతి ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది. ఎన్ని 100 కోట్లు ఆస్తి పెట్టినా కూడా కొనుక్కోలేని మనశ్శాంతి అంటారు చూసారా, అది ఏ మార్కెట్లో దొరకదు. ఇప్పుడు చాలామంది 100లో 90% మందికి మనశ్శాంతం లేదు, దీర్ఘశాంతం లేదు జనాలలో. ఏ హృదయం చూసినా ఏదో ఒక బాధ, ఏదో ఒక చింత, ఏదో ఒక విచారణ, ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, వరింగ్. సో వరీ కావడము, ఎక్కువగా ఆలోచించడము, ఇవన్నీ కూడా హృదయంలోంచే పుడతాయి. సో ఎక్కువ ఆలోచించడం కూడా ప్రమాదమే. ఎక్కువగా డోంట్ టేక్ ఇట్ టు హార్ట్ అంటారు. అందుకే ఎక్కువగా ఏది మనసు మీదకి తీసుకోవద్దు. ఎవరిని కూడా ఎక్కువగా మనసు మీద తీసుకుంటే వాళ్ళే బాధ పెడతారు. ఎవరైతే ఏ విషయం అయితే నువ్వు మనసు మీదకి ఎక్కువగా తీసుకుంటావో, డబ్బును మనసు మీద తీసుకుంటావా, అదే నిన్ను ఎక్కువ బాధ పెడుతుంది. సో లేకపోతే నీ కెరియర్ మీద ఎక్కువ మనసు మీద తీసుకుంటావు, అదే నిన్ను బాధ పెడుతుంటా ఉంటుంది. సో ఏది మన మనసు మీద తీసుకుంటే అదే ఎక్కువ బాధ పెడుతుంటా ఉంటుంది. అందుకే ఎక్కువగా ఆలోచించకు, ఎక్కువగా రిసీవ్ చేసుకోకు, అండ్ ఎక్కువగా ఆశించకు. సో ఇవన్నీ కూడా దేవుడు ఇవ్వాల్సిన సమయానికి దేవుడు ఇస్తుంటా అంటాడు. నీకు సమయాన్ని తగ్గట్టు అడుగు. సో నీ శాలరీ మంచిగా డబల్ కావాలని అడుగు, నీ ప్రాపర్టీస్ డబల్ కావాలని అడుగు. సో దాని తగ్గట్టుగా ఏంటిది ప్రయత్నించు, దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఇవ్వడానికి సమస్య లేదు, ఆయన ఉన్నదే ఇవ్వడానికి, మనం ఉన్నదే పొందుకోవడానికి. కాబట్టి నీ హృదయము బలాత్కారము చేయి యోచించును, వారి పెదవుల కీడుని గూర్చి మాట్లాడును. సో మన హృదయాన్ని ప్రేరేపించద్దు ఎప్పుడు కూడా. వాళ్ళని తిట్టాలి, వాళ్ళని ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చేయాలి, అలాంటి ప్రేరేపణలు కూడా రానివ్వద్దు. సో కంట్రోల్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి, ఇమీడియట్గా ప్రేర్ చేసుకొని తీసేసుకొని రావాలి. సో కొన్ని సందర్భాల్లో తెలియకుండా మన నోరు కూడా కంట్రోల్ ఉండదు. చాలామంది అంటారు నా నోరు కంట్రోల్ ఉండదని. ఎస్, అలాంటి విషయాలు కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. నోరు కంట్రోల్ ఉండదు, కన్నులు కంట్రోల్ ఉండదు, ఆలోచనలు మన కంట్రోల్ ఉండదు. ఎందుకంటే అవన్నీ మనం చిన్నప్పటి నుంచి వాటన్నిటిని మన లోపల పెట్టి వాటిని మనల్ని ఏలేటట్టుగా వాటికి యాక్సెస్ ఇచ్చాము. కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా మన కంట్రోల్లోకి ఇవన్నీ కూడా తీసుకొచ్చుకోవాలి. సామెతలు 24:12 ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొని ఎడల హృదయంలను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా. చూసారా, మనకు తెలియదు అనుకుంటాము, మన ఆలోచనలు ఎవరికి తెలియదు అనుకుంటాం, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి,
దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా కళ్ళు మూసుకోడు, ఆయన ఎప్పుడు కూడా చెవులు మూసుకోడు. మన ఆలోచనలు ఆయనకు రహస్య ఆలోచనలు, రహస్య తలంపులు, రహస్య ఉద్దేశాలు, రహస్య ప్రణాళికలు, రహస్య మనసులో ఉన్న తలంపులన్నీ కూడా ఆయనకు వినపడుతుంటా ఉంటాయి. ఆయన ముందు మరుగులేనిదంటూ ఏది లేదు. ఎందుకంటే ఆయనే మనల్ని సృష్టించాడు, ఆయనకు నచ్చినట్టుగా మనల్ని సృష్టించాడు. మన హృదయంలో ఎన్ని ఫీలింగ్స్ పెట్టింది ఆయనే, అందుకే ఆ ఫీలింగ్స్కి యాక్సెస్ కూడా ఆయనే తీసుకున్నాడు. సో మన హృదయ ఆలోచనలు బట్టి ఆయనే నడుస్తాడు, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. కొన్ని సందర్భాల్లో కొన్నిటికి నేను ప్రార్థన కూడా చేయలేదు. నా హృదయంలో అనుకోగానే నాకు కొన్ని సందర్భాల్లో నాకు ప్రార్థనలకు కూడా జవాబులు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో నేను ప్రేయర్ చేయకున్నా కూడా నా హృదయంలో విచారాన్ని బట్టి, నా హృదయంలో ఉన్న బాధను బట్టి, నా హృదయంలో ఉన్న ఆ అవసరము కొన్నిటి గురించి ఆలోచించడం బట్టి దేవుడు ప్రార్థనలకు చేయకున్నా కూడా ఆయన సమాధానాలు ఇచ్చాడు నాకు. ఎందుకు? నా హృదయంలో ఏమి కావాలో ఆయనకు తెలుసు కాబట్టి. సో మన హృదయంలో ఏది కావాలో ఆయనకు తెలుసు. మన హృదయం దేని గురించి బాధపడుతుంది, దేని గురించి చింతిస్తుంది, దేని గురించి అడుగుతుంది మన హృదయము. సో మన హృదయంలో ఏ వాంఛలు ఉన్నాయి అవన్నీ కూడా ఆయనకు తెలుసు. సో కాబట్టి తెలియని అని నీవు అనుకున్న ఎడల, సో నువ్వు అనుకుంటున్నావు ఎవరికి తెలియదేమో, నేను ఆలోచిస్తున్నాను, నేనేం దొంగతనం చేయట్లేదే, కానీ మనసులోనే నేను దొంగతనం చేస్తున్నానే, ఇది ఎవరికి తెలియదు కావచ్చు, మా చెల్లెకో, అక్కకో, అన్నకో, తమ్ముడికో, అమ్మకో, నాన్నకో, ఫ్రెండ్కో, ఆఫీస్ మేనేజర్కో, ఎవరికి తెలియదు కావచ్చు అనుకుంటున్నావు. కానీ ఒకరున్నారు ఆయనకు అన్నీ తెలుసు. హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా. సో మన హృదయాలన్నిటిని కూడా ఆయన పరిశీలిస్తున్నాడట, శోధిస్తున్నాడట. మన మాటలన్నిటిని కూడా ఆయన గ్రహిస్తున్నాడట. హృదయం నుంచే కదా మాటలు వచ్చేది. హృదయంలో ఏది ఉంటే అదే మాటలు వస్తుంటాయి. నిన్ను కనిపెట్టువాడు దాన్ని నెరుగును కదా. చూసారా, దేవుడు మనల్ని మానిటర్ చేస్తున్నాడు, కనిపెడుతున్నాడు, హృదయాలను శోధిస్తున్నాడు, మాటలను గ్రహిస్తున్నాడు. నరులకు వారి వారి పన్నులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా. సో చూసారా, మనం మాట్లాడే మాటలను బట్టి, మన హృదయ ఆలోచనల బట్టి కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ హృదయ ఆలోచనలు గొప్పగా ఉన్నాయి, నిన్ను గొప్పవాడిని చేస్తాడు. నీ హృదయ ఆలోచనలు ఉన్నతంగా ఉన్నాయి, నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడతాడు. నీ హృదయం నిండా నెగిటివ్ థాట్స్ ఉన్నాయి, ఆయన పాజిటివ్గా నిన్ను తీసుకెళ్ళలేడు, మంచి పొజిషన్లో కూర్చోబెట్టలేడు. నీ హృదయం నిండా, మన హృదయం నిండా చెడు ఉంది, దురాశలు ఉన్నాయి. సో మన జీవితం కూడా అలాగే ఉంటుంది. సో మన హృదయం అంతా క్లీన్ హార్టెడ్ ఉంది. మన హృదయం అంతా కూడా 10 మందిని మంచి కోరుకుంటున్నాం. హృదయంలో దేవుడు కూడా మన మంచి కోరుకుంటాడు, మంచి చేస్తాడు. నువ్వు 10 మందిని చెడు కోరుకుంటున్నావు హృదయంలో, కానీ దేవుడు నువ్వు నాకు మంచి చేయంటున్నావు, ఆయన చేయలేడు. ఎందుకంటే నీ ఆలోచనలు బట్టి ఆయన మూవ్ అవుతుంటా అంటాడు, నీ తలంపులను బట్టి ఆయన మూవ్ అవుతుంటా అంటాడు. అందుకే నువ్వు భూలోకంలో నువ్వు ఏది చేసినా అది నీకే రివర్స్ వస్తుంది. నీ ఆలోచనలు చెడ్డవైతే నీకు పని కూడా చెడుగా రిఫ్లెక్ట్ అవుతాయి. నీ ఆలోచనలు బాగున్నాయి అనుకో, నీ జీవితం కూడా అలాగే బాగుంటుంది. నీ ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉన్నాయనుకో, నీ జీవితం కూడా ఉన్నతంగా ఉంటాయి. నీ ఆలోచనలు పవిత్రంగా ఉన్నాయనుకో, నీ జీవితం కూడా పవిత్రంగా ఉంటాయి. ఇప్పుడు ఒక మనిషి అపవిత్రంగా ఆలోచిస్తున్నాడు, వ్యభిచారం గురించి ఆలోచిస్తున్నాడు, లేకపోతే అపవిత్ర పనులు చేయాలని ఆలోచిస్తున్నాడు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? పవిత్రంగా వెళ్తాడా? ఒక అపవిత్రంగా ఆలోచిస్తున్న వ్యక్తి పవిత్రంగా పనులు చేయగలుగుతాడా? చేయలేడు కదా. వాడు కూడా అపవిత్ర పనులు చేయాలనే ఉంటుంది. సో నీ ఆలోచనలే నిన్ను నడిపిస్తుంటా ఉంటాయి. అంతేకాని నేను బాగుండాలన్నప్పుడు నువ్వు బాగుపడిపోతావు. సో నువ్వు 10 మంది బాగుండాలని కోరుకున్నప్పుడు దేవుడు నీ బాగును కోరుతాడు. 10 మంది నాశనం కావాలి, నేను ఒక్కరినే బాగుండాలన్నప్పుడు అప్పుడు నువ్వు బాగుపడలేవు. సో నీ ఆలోచనల బట్టే మూమెంట్ ఉంటుంది. కొంతమంది కన్నింగ్ మెంటాలిటీ ఉంటుంది, వాళ్ళ లైఫ్ కూడా అలాగే అబ్స్టాకిల్స్ ఉంటాయి. కొంతమంది మంచి క్లీన్ మెంటాలిటీ ఉంటుంది, సో వాళ్ళ లైఫ్ కూడా కష్టాలు తక్కువగా ఉంటాయి. నేను చూశాను అలాంటి వాళ్ళని కూడా. కొంతమంది మోసపూరితమైన ఆలోచనలు, సో వాళ్ళకి దొరికిన వైఫ్లు కానీ హస్బెండ్స్ కానీ అలాంటి మోస వాళ్ళే దొరికారు చాలామందికి కూడా. సో అలాంటివి ఉంటుంది. సో నీ సర్కిల్ కూడా అలాంటి, నీ ఆలోచనలు బట్టే నీ సర్కిల్ కూడా డిసైడ్ అవుతుంటుంది. నీ ఫ్రెండ్స్, నీ రిలేటివ్స్, నువ్వు మంచిగా ఆలోచించావనుకో, దేవుడు నీకు ఫ్రెండ్ సర్కిల్ కూడా అలా మంచి వాళ్ళనే కనెక్ట్ చేస్తాడు. చెడుగా ఆలోచిస్తున్నావు అనుకో, నువ్వు దేవుడు సర్కిల్ కూడా చెడ్డ వాళ్ళని కనెక్ట్ చేస్తుంటా అంటాడు. అదే ఒక దొంగకు మంచివాడు స్నేహంగా ఉండగలుగుతాడా? ఉండలేడు కదా. ఇప్పుడు కాలేజీ స్టూడెంట్స్ ఉంటారు, ఒకడు సిగరెట్ తాగుతాడు, ఆ సిగరెట్ తాగే వ్యక్తికి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కూడా అలాగే సిగరెట్ తాగే సర్కిల్నే వాడు చూస్ చేసుకుంటాడు, ఆ ఆల్కహాల్ తాగే సర్కిల్నే చూస్ చేసుకుంటాడు. అంతేగాని ఆ స్మోకింగ్ చేసే ఫ్రెండ్ ఇంకో స్మోకింగ్ చేయని ఫ్రెండ్తో కలవలేడు, ఆ డ్రింకింగ్ చేసే వ్యక్తి ఇంకో డ్రింకింగ్ చేయని వ్యక్తితో కలవలేడు. సో వాళ్ళ సర్కిల్ అలాగే ఉంటుంది.
అంటే నీ ఆలోచనలు నీ అలవాట్లు బట్టి కూడా నీ సర్కిల్ డిసైడ్ అవుతుంటా ఉంటుంది. సో నువ్వు ఉన్నతంగా ఆలోచించు, దేవుడు కూడా ఉన్నతంగా చూస్తున్నాడు. ఇప్పుడు చూడండి, కొంతమంది కరోడ్పతీస్, వాళ్ళ సర్కిల్ అంతా కూడా అదే కేటగిరీలో ఉంటారు. సెలబ్రిటీస్, వాళ్ళ సర్కిల్ కూడా అందరూ కూడా సెలబ్రిటీసే. ఓ బిజినెస్ మ్యాగ్నెట్, వాళ్ళ సర్కిల్ అంతా కూడా బిజినెస్ మ్యాగ్నెట్సే ఉంటారు. ఒక రాజకీయ నాయకుడు, వాళ్ళ సర్కిల్ అంతా కూడా రాజకీయ నాయకులే ఉంటారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఒక కోటీశ్వరుడు, వాళ్ళ సర్కిల్ అంతా కూడా కోటీశ్వరులే ఉంటారు. సో ఒక మంచివాడు 10 మంది మంచివాడితో తిరిగినప్పుడు ఇంకొకటి కూడా మంచివాడు అవుతాడు. అదే ఒక వ్యక్తి చెడ్డవాడితో తిరిగినప్పుడు వాడు కూడా చెడ్డవాడు అవుతాడు. సో నీ ఆలోచనలు, ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ త్రూ యువర్ థాట్స్ ఓన్లీ. నీ ఆలోచనలే నిన్ను పైకి తీసుకెళ్తాయి. ఒక ఐడియా చాలు. సో అంటారు కదా, ఒక ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుందని. ఇప్పుడు ఒక మైక్రోసాఫ్ట్, ఆయన కనిపెట్టాడు చిన్న ఏజ్లోనే. ఆయన కంప్యూటర్ కనిపెట్టాడు ఒక ఐడియాతోటి. ఆయన ఇప్పుడు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో ఆయనను ప్రపంచంలో ధనికుడు బిల్ గేట్స్, ఆయనను కొట్టే వాళ్ళే లేరు. సో ఐడియా, ఆయన ఆలోచించాడు అట్లా, నేను ఒకటి సంథింగ్ ఐ వాంట్ టు బిగ్గర్ దెన్ ఎనీవన్ ఎల్స్ అని ఆయన కనిపెట్టాడు, ఆలోచించాడు. సో దాని ద్వారా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ లేని ల్యాప్టాప్ లేదు. సో ప్రతి ఒక్క ఇంట్లో మైక్రోసాఫ్ట్ ఉంది, ఐడియా. సో ఆయన అట్లా ఆలోచించాడు, ఆలోచించకపోయి ఉంటే అలాగే ఉంటుంది. సో అలా చెప్పుకుంటూ పోతే అనేక ఎగ్జాంపుల్స్ మనము అలా ఐడెంటిఫై చేయొచ్చు. సో అందుకే మన ఐడియాస్, మన యొక్క ఆలోచనలు. సో నువ్వు కంపెనీ పెట్టాలన్న ఐడియా ఉందనుకో, దేవుడు ఆ ప్రకారంగా నిన్ను నడిపిస్తాడు. లేదు నేను జాబే చేయాలని ఉన్నాననుకో, ఆ ప్రకారమే నడిపిస్తాడు. సో నేను చాలామంది ఎంప్లాయర్, ఇప్పుడు అమెజాన్ ఉన్నది. సో దే స్టార్ట్అప్ విత్ 5 people, బట్ దే గ్రోన్ అక్రాస్ ద వరల్డ్. ఇప్పుడు వాళ్ళు వరల్డ్ అంతా గ్రో అయ్యారు. సో వాళ్ళ ఐడియా అలా ఉంది. సో వాళ్ళ ఐడియా వాళ్ళు అలా ఆలోచించారు. ఒక యాపిల్ కంపెనీ, ఫేస్బుక్ కంపెనీ, లేకపోతే లింక్డ్ఇన్, లేకపోతే ఇవన్నీ కూడా వాళ్ళ ఐడియా, ఆలోచనలు బట్టే వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. సో అర్థమవుతుందా? సో నీ ఆలోచన ఎక్కడుంది? ఆలోచించడంలో తప్పు లేదు. నువ్వు కంపెనీ పెట్టాలని ఆలోచించు, తప్పే లేదు. బిజినెస్ పెట్టాలని ఆలోచించు, తప్పే లేదు. అది మంచిగానే ఆలోచిస్తున్నావు. 10 మందికి నువ్వు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నావు. దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? ఆశీర్వదిస్తాడు, తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దాని గురించి ప్రార్థించుకో, దాని తగ్గట్టుగా విజ్డమ్, స్కిల్, నాలెడ్జ్ తెచ్చుకో, అలాగుంటుంది. సో నువ్వు 10 మందిని మోసం చేయాలని ఆలోచిస్తున్నావు అనుకో, అలాగే అయిపోతుంది లైఫ్. నువ్వు ఇతరులను ఆశించాలని నువ్వు ఆశ పెట్టుకున్నావు అనుకో, నీ లైఫ్ అంతా ఇతరులను ఆశించడమే ఉంటుంది కానీ ఇవ్వడం ఉండదు. సో నీ మైండ్ సెట్ ఒకవేళ ఇవ్వాలని ఉండదు అనుకో, సో దేవుడు నిన్ను ఇచ్చేలాగా మారుస్తాడు. లేదు, నీ మైండ్ సెట్ అంతా తీసుకునేలాగా ఉంది, నీ మైండ్ సెట్ అంతా ఇతరులను ఆశించేలాగా ఉంది. సో నీ లైఫ్ అంతా కూడా ఆశించేలాగే ఉంటుంది. ఇచ్చే గుణం ఉన్నదనుకో, నీ లైఫ్ అంతా ఇచ్చే గుణంగా మారుస్తాడు, ఇచ్చేవాడిగా పొజిషన్లో పెడతాడు. నువ్వు ఓనర్ కావాలని నీకు ఆలోచన ఉంది, నిన్ను ఓనర్ పొజిషన్లో కూర్చోబెడతాడు. లేదు, బానిసలాగే ఇలాగే బ్రతకాలనుకుంటాను, సో బానిసలాగే ఉంటావు. నాకు ఈ పేదరికము ధనరికం వద్దు, నాకు ఐశ్వర్యం కావాలని ఆలోచిస్తున్నావు, దేవుడు దానికి తగ్గట్టుగా నిన్ను ఆ లెవెల్లో కూర్చోబెడతాడు. లేదా నేను ఫారెన్కి వెళ్ళాలి, మంచిగా చదువుకోవాలి, సంపాదించుకోవాలి అని నువ్వు ఆలోచిస్తున్నావు, దేవుడు ఆ ప్రకారంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. లేదు నేను ఇండియాలో ఉండాలి, ఒక 10,000 జాబ్ వచ్చినా చాలు, 20,000 జాబ్ వచ్చినా చాలు, సో నువ్వు అలాగే ఉండిపోతావు. అర్థమవుతుందా? ఇంత క్లియర్గా చెప్తున్నాడు దేవుడు మనకు. సో నీ ఆలోచనలే ఎండ్ ఆఫ్ ది డే, నీ మనస్సు, నీ ఆలోచనలు, నీ తలంపులే. దాన్ని బట్టి ఏం చేశాడు? ప్రతీకారము చేయును కదా. నీ పనులను బట్టి ఆయన ప్రతీకారం చేయను కదా. సో నువ్వు కంపెనీ పెట్టాలని ఆలోచిస్తున్నావు, దాన్ని బట్టి నీకు ప్రతీకారం వస్తుంది. సో నువ్వు పెద్దవాడికి కావాలని ఆలోచిస్తున్నావు, దాన్ని బట్టే ప్రతీకారం వస్తుంది. నువ్వు దేవుడిని ఇంకా 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 దేవుడి చేత నేను గొప్పగా వాడబడాలనుకో, సో ఇంకా దేవుడు దాని ప్రకారమే ఆలోచిస్తాడు. సో ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ ఫ్రమ్ యువర్ హార్ట్ ఓన్లీ. మార్పు అనేది మొట్టమొదట మనసు నుంచే అవుతుంది. సో నీ ఆలోచనలు బట్టి ఆయన ప్రతీకారం ఇస్తా అన్నాడు. నీ ఆలోచనలు మంచిగా ఉంటే మంచి ప్రతీకారం వస్తుంది, గొప్పగా ఉంటే గొప్ప ప్రతీకారం వస్తుంది, వరస్ట్గా ఉంటే వరస్ట్ ప్రతీకారం వస్తుంది. నీ తలంపులు ఉన్నతంగా ఉంటే ఉన్నతమైన ప్రతీకారం వస్తుంది. సో ఇట్ విల్ బి డన్ అకార్డింగ్ టు యువర్ మైండ్ సెట్, యువర్ థాట్స్. అర్థమవుతుందా? నీ మైండ్ సెట్, నీ థాట్స్ బట్టే ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. సో అది దేవుడికి కనెక్ట్ అయ్యి, దేవుడు ఓహో వీడు ఉన్నతంగా ఉండాలని ఆలోచిస్తున్నాడా, సో నేను ఉన్నతమైన పొజిషన్లో నిలబెడతా. 10 మంది బాగు కోరుకుంటున్నాడా, నేను కూడా ఇతని బాగు చేస్తా. 10 మంది మంచి కోరుకుంటున్నాడా, సో నేను ఇతనికి మంచి చేస్తా. సో మనం 10 మందిని చెడు కోరుకుంటున్నాం, మనకు మంచి జరగాలంటే ఎక్కడ జరుగుతుంది? జరగదు కదా. సో నీ మనస్సు, నీ ఆలోచనలు, నీ పనులు ఆయన ప్రతీకారము చేయను కదా. గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మనం చేతి పనులు చేస్తేనే ప్రతీకారం దొరికింది అనుకున్నాం, కానీ ఇప్పుడు నీ ఆలోచనలు బట్టి కూడా నీకు ప్రతీకారం దొరుకుతుంది. సో నువ్వు ఇమాజినేషన్ చేసుకో,
ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ వన్ కంపెనీ, సో ఐఎమ్ ద సీఈఓ ఆఫ్ ది కంపెనీ. తప్పు లేదు, అది కాస్ట్ కాదు కదా. సో దాని ప్రకారంగా ట్రై చేయి, దాని ప్రకారంగా గోల్ పెట్టుకో, దాని ప్రకారంగా ముందడికి నడువు. సో దేవుడు అంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. సో అలా ఉంటుందన్నట్టు. సో నీ ఆలోచనలే, నీ తలంపులే ఆయన ప్రతీకారం చేయను. మళ్ళొకసారి చూద్దాం, సామెతలు 24:12. ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని ఎడల. సో ప్రతి సంగతి తెలుసు దేవుడికి, నీ ఆలోచన, నీ తలంపులు, ఉద్దేశాలు. హృదయంలను శోధించువాడు. సో మనందరి హృదయాలను శోధించే ఒక్కడున్నాడు, మర్చిపోవద్దు. నీ మాటను గ్రహించును కదా, మన నోటి మాటలను గ్రహిస్తున్నాడు. నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగును కదా. కనిపెడుతున్నాడు. ఒక దొంగ పోలీసుని ఎలా కనిపెడతాడు, ఎటు వెళ్తున్నాడు, ఎటు వస్తున్నాడు, ఒక సీసీ కెమెరాల్లో పెట్టేసి. సో అలాగా మనందరినీ కూడా కనిపెడుతున్నాడు. నరులను వారి వారి పనులను బట్టి, అంటే మనం చేసే పనులు, మనం చేసే ఆలోచనలు, మనం ఆలోచించే విధానాన్ని బట్టి దేవుడు ప్రతీకారము చేయను కదా. ఇప్పుడు అర్థమవుతుందా? మనకు ఏది వస్తుంది రివార్డుగా? మన మనసులో నుంచి వెళ్ళే ఆలోచనే మనకు రివార్డుగా వస్తుంది. చెడ్డగా ఆలోచిస్తున్న వాటి మనకు చెడు జరుగుతుంది, మంచిగా ఆలోచిస్తున్న వాటి నీకు మంచి జరుగుతుంది. అండ్ మోసం చేయాలని ఆలోచిస్తున్న వాటి నీకు మోసగాళ్ళు పరిచయం అవుతుంటా అంటారు. సో అర్థమవుతుందా? సో అలా నీ మనసు క్లీన్గా ఉంది, నీ లైఫ్ కూడా అంత క్లీన్గా నడిపిస్తాడు దేవుడు. నీ మనసు అంతా కూడా కల్మషంతో లేకపోతే దురాశలతో నిండుకుంది, మోసంగా నిండుకుంది. లైఫ్ కూడా అలాగే మోసంతో, మోసగాళ్ళే పరిచయం అవుతారు. సో ఒక మంచి మనిషికి స్నేహితులు కూడా మంచి వాళ్ళే ఉంటారు. 100 మంది ఉంటారు, ఒక్కడో ఇద్దరు ఉంటారు. ఆ ఒక్కరిద్దరు కూడా కల్లో కూడా చీమ కూడా అపాయం చేయని వాళ్ళు ఉంటారు. అంత అంత మంచి వాళ్ళని దేవుడు కనెక్ట్ చేస్తాడు. ఓ పరిశుద్ధుడు ఉన్నాడు, వాడికి దేవుడు పరిశుద్ధునే కనెక్ట్ చేస్తాడు. ఒక ఆధ్యాత్మిక వ్యక్తి, స్పిరిచువల్ మ్యాన్ ఉన్నాడు, దేవుడు ఆ మైండ్ సెట్ తగ్గట్టుగా స్పిరిచువల్ పర్సన్స్నే కనెక్ట్ చేపిస్తాడు. ఒక దొంగ ఉన్నాడు, వాడు సర్కిల్ అంతా కూడా దొంగలే సర్కిల్. ఒక జోక్ కొట్టేవాడికి ఇంకో జోక్ కొట్టేవాడు దొంగ అవుతుంటా అంటాడు. సో కాబట్టి నీ ఆలోచనల బట్టి నీ సర్కిల్ మారుతుంటుంది, నీ ఆలోచనల బట్టే నీ లైఫ్ స్టైల్, మైండ్, ఇవన్నీ కూడా దాన్ని బట్టే ప్రతీకారం ఉంటుంది. సో ఇప్పటి నుంచి మిమ్మల్ని మీరు మనసులో ఎక్కడ తక్కువ అంచనా వేసుకోవద్దు. మిమ్మల్ని మీరు మనసులో ఎప్పుడు కూడా ఇన్కేపబుల్ అని అనుకోవద్దు. నేను మొన్న చెప్పాను, 100 మంది నిన్ను ఇన్కేపబుల్ అంటే నువ్వు ఇన్కేపబుల్ కాదు. ఎప్పుడైతే నువ్వు మనసులో నువ్వు ఇన్కేపబుల్ అనుకుంటావో అప్పుడే నువ్వు ఇన్కేపబుల్ అవుతావు. 100 మంది నువ్వు రిజెక్టెడ్ అంటే మాత్రం నువ్వు రిజెక్టెడ్ కాదు. ఎప్పుడైతే నీ మనసులో నువ్వు రిజెక్టెడ్ అని అంగీకరిస్తావో, యాక్సెప్ట్ చేస్తావో అప్పుడే నువ్వు రిజెక్టెడ్ అవుతావు. 100 మంది ఫెయిల్యూర్గా అన్నారు అనుకో, నువ్వు ఫెయిల్యూర్ కానే కాదు. ఎప్పుడైతే నీ మనసులో నేను ఫెయిల్యూర్ అని అనుకుంటావో అప్పుడు నువ్వు ఫెయిల్యూర్ అవుతావు. వాళ్ళందరూ ఫెయిల్యూర్ అన్నా ఎస్ ఆమె సక్సెస్ఫుల్ మ్యాన్ అనుకో. అందరూ నువ్వు నెగిటివ్ అన్నా కూడా ఎస్ ఆమె పాజిటివ్ మ్యాన్ అని అనుకో. అందరూ రిజెక్టెడ్ అన్నా ఎస్ ఆమె సెలెక్టెడ్ అను. అందరూ ఫెయిల్యూర్ అన్నా నేను మాత్రం ఫెయిల్యూర్ కాదు, మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ అని అనుకో. సో అలా అనుకున్న కొద్దీ దేవుడు కూడా నిన్ను ఆ దిశగా నడిపిస్తుంటా అంటాడు. సో నీ మనసులో నువ్వు అంగీకరించకు, నువ్వు ఫెయిల్యూర్ అని, నువ్వు ఏమి చేత కదని, ఐఎమ్ ఇన్కేపబుల్ అని ఎప్పుడు కూడా నీ మనసులో అనుకోకు, యాక్సెప్ట్ చేయకు. ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. చాలామంది అది గర్వం అనుకుంటారు, కానీ అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే నీ మనసులో నువ్వు ఆలోచన బట్టే నీ లైఫ్ మారిపోతుంటుంది. సో అర్థమవుతుందా? సో నీ మనసులో నువ్వు ఎప్పుడు కూడా తక్కువ ఆలోచించుకోకు, ఉన్నతంగా ఆలోచించుకో. నేను మంచి కంపెనీ పెట్టాలని, సీఈఓ అవ్వాలని, ఎండి అవ్వాలని, లేకపోతే మంచి బ్యాంకెట్ పెట్టాలని, లేకపోతే హోటల్ పెట్టాలని, రెస్టారెంట్ పెట్టాలని, బిజినెస్ పెట్టాలని, స్కూల్ పెట్టాలని, లేకపోతే నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ఎక్కువగా ఇమాజినేషన్ చేసుకో. ఇప్పుడు ఒక బిల్డరు బిల్డింగ్ కట్టే ముందు ఇమాజినేషన్ చేసుకుంటాడు, ఫ్రంట్ ఎలా ఉండాలి, బెడ్రూమ్ ఎలా ఉండాలి, దాన్ని బట్టి డ్రాయింగ్ చేస్తుంటా అంటాడు. ఫ్రంట్లో ఎలాంటి ఎలివేషన్ ఉండాలి, ఎలాంటి కలర్ ఉండాలి, ఏ కలర్ ఎలా ఉండాలి అనేది మనసులో ఇమాజినేషన్ చేసుకొని ఒక కంప్యూటర్లో 3Dలో చేస్తుంటా అంటాడు. ఒక ఫ్లైఓవర్ కట్టి, ఒక బ్రిడ్జ్ కట్టే వ్యక్తి కూడా ఫస్ట్ మనసులో ఇమాజినేషన్ చేసుకుంటాడు. ఆ ఫ్లైఓవర్ ఎంత వెడల్పు ఉండాలి, ఎంత పొడవు ఉండాలి, ఎన్ని కిలోమీటర్లు ఉండాలి, సో అది ఎలా ఉండాలి, డిజైనింగ్, ఆర్కిటెక్చర్ ఎలా ఉండాలి, వీళ్ళందరూ ఇమాజినేషన్ చేసుకుంటారు. ఒక డ్రెస్ కుట్టే ఫ్యాషన్ డిజైనర్ మనసులో ఇమాజినేషన్ చేసుకుంటాడు. ఎంత పొడుగు ఉండాలి, ఎంత లెంత్ ఉండాలి, ఏ కలర్ ఉండాలి, ఫ్లవర్ ఎక్కడ పెట్టాలి, అండ్ వాటికి చెంకిలు ఎక్కడ కుట్టాలి, ఎలా కుట్టాలి, సో ద డిజైనింగ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనసులో ఇమాజినేషన్ చేసుకొని తర్వాత దాన్ని ఒక డ్రెస్ రూపంలో బయటికి తీసుకొస్తాడు. సో ఒక ఆర్కిటెక్చర్ ఇమాజినేషన్ చేసి ఒక బిల్డింగ్ రూపంలో బయటకు వస్తారు. ఒక డైరెక్టర్ కూడా సినిమా తీసే ముందు ఇమాజినేషన్ చేసుకుంటాడు, ఒక సీన్ ఇమాజినేషన్ చేసుకుంటాడు. సో అలాగే
ఒక బిజినెస్ మ్యాన్ కూడా ఇమాజినేషన్ చేసుకుంటాడు, నా బిజినెస్ ఇలా ఉండాలి, ఈ బిజినెస్ ఇంతమంది ఎంప్లాయీస్ ఉండాలి. సో ఆ ఇమాజినేషన్ తగ్గట్టు కూడా దేవుడు ఆశీర్వదిస్తుంటాడు. ఒక ఫ్లైట్ తయారు చేసే వ్యక్తి, సో ఫ్లైట్ని ఇమాజినేషన్ చేస్తాడు. సో ఇంత పొడుగు ఉండాలి, ఇక్కడ ఈ కలర్ ఉండాలి, ఇక్కడ ఇలా ఉండాలి. కారు తయారు చేయడం, ఇప్పుడు ఆడి కారు వచ్చింది మార్కెట్లో కొత్తగా, వాళ్ళకు ఆ కొత్త మోడల్ ఎలా వచ్చింది, వాళ్ళ మనసులో ఇమాజినేషన్ చేసుకుంటారు. ఆ మనసులో ఆలోచించి దానికి తగ్గట్టుగా డిజైన్ చేస్తుంటా అంటారు. ఒక బస్సు తయారు చేయాలన్నా ఇమాజినేషన్ లేకుండా ఏది తయారు కాదు. ల్యాప్టాప్ తయారు కావాలన్నా ఒక ఇమాజినేషన్, వాటర్ బాటిల్ తయారు కావాలన్నా ఒక ఇమాజినేషన్. స్ట్రైట్గా ఉండాలి, మధ్యలో డిజైన్ ఉండాలి, అది ఉండాలి. ఒక మట్టి కుండ తయారు చేసేవాడు కూడా ఫస్ట్ ఇమాజినేషన్ చేసుకుంటాడు. ఆ కుండ పాత్ర ఏ షేప్లో రావాలని ఆ షేప్ తగ్గట్టుగా చేతిని మలుస్తుంటా అంటాడు. అర్థమవుతుందా ఇమాజినేషన్స్కి ఎంత పవర్ ఉందో? నువ్వు ఏది తయారు చేసినా కూడా ఇమాజినేషనే. ఇప్పుడు మనం వేసుకున్న క్లాత్ కూడా అది బ్లాక్ కలరా వైట్ కలరా ముందే వాళ్ళు ఇమాజినేషన్ చేసి ఉంటారు. సో ఏంటి, ఆ డ్రెస్ మీద పువ్వులు ఉండాలా, ఆకులు ఉండాలా, సో ఆ ఆకులు ఏ కలర్లో ఉండాలి, ఆ పువ్వులు ఏ కలర్లో ఉండాలి, ఆ చీర ఏ కలర్లో ఉండాలి, ఎక్కడ జరి ఉండాలి, ఎక్కడ డిజైనింగ్ ఉండాలి, ఇవన్నీ కూడా ఇమాజినేషన్స్ వల్ల బయటకు వస్తాయి. అర్థమవుతుందా ఎంత పవర్ఫుల్లో ఇమాజినేషన్స్? ఇప్పుడు బిల్డింగ్స్ మనం బ్యూటిఫుల్ బిల్డింగ్స్ చూస్తాం మనం బయటకు వెళ్ళినప్పుడు. వాళ్ళు ఫస్ట్ ముందు ఇమాజినేషన్ చేసుకుంటారు, ఇక్కడ పెంకులు రావాలి, ఇక్కడ హాల్ రావాలి, ఇక్కడ డిజైన్ రావాలి, ముందట గార్డెన్ ఉండాలి, ఆ గార్డెన్ గ్రీన్ కలర్లో ఉండాలి, ఈ చెట్లు ఉండాలి, సో కార్ పార్కింగ్ ఇక్కడ ఉండాలి. సో ఇవన్నీ కూడా ఇమాజినేషన్స్. బస్సు తయారు చేయాలన్నా, కారు తయారు చేయాలన్నా, మార్కెట్లో ఇన్ని కొత్త కొత్త కార్లు వస్తున్నాయి. వాళ్ళు ఫస్ట్ ఇమాజినేషన్ చేసుకొని బ్యాక్ ఇలా ఉండాలి, ఫ్రంట్ ఇలా ఉండాలి, సైడ్ ఇలా ఉండాలి, లైట్స్ ఇలా ఉండాలి, సో ఇంత హైట్ ఉండాలి, ఇంత వెడత్ ఉండాలని ఇమాజినేషన్ చేసుకొని దాన్ని కంప్యూటర్లో 3D ప్రింటింగ్ చేస్తారు. సో ఇప్పుడు నువ్వు నీ లైఫ్ని ఎలా ఇమాజినేషన్ చేసుకుంటావో అలా దేవుడు నడిపిస్తాడు. అర్థమవుతుందా? అందుకే పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయండి, మంచిగా ఆలోచించండి, మంచి టాప్ లెవెల్లో ఉండాలని ఆలోచించండి. వాళ్ళని లిమిట్ చేయొద్దు, ఆలోచనలు కూడా లిమిట్ చేయొద్దు. నువ్వు మంచిగా ఏది ఆలోచించినా కూడా దేవుడు దాని దిశగా నడిపిస్తుంటా అంటాడు. సో ఇమాజినేషన్స్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్, థాట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్, way of thinking is very powerful. If you are thinking positive way, your life will become a positive. So if you are thinking in a negative way, your life will turn to negative way, so it will be walk in negative direction. సో అర్థమవుతుందా? నువ్వు నెగిటివ్ వేలో ఆలోచిస్తే నెగిటివ్ డైరెక్షన్లో వెళ్తావు, పాజిటివ్ డైరెక్షన్లో ఆలోచిస్తే పాజిటివ్ వేలో వెళ్తావు. సో ఇప్పుడు నీ కెపాసిటీ ఇప్పుడు నువ్వు ఆలోచించుకోవాలి, నువ్వేం కావాలనుకుంటున్నావు. నా పిల్లలు ఈ పొజిషన్లో ఉండాలి, తప్పు లేదు, పిల్లలు గొప్ప పొజిషన్లో ఉండాలి, వాళ్ళు డాక్టర్లు కావాలి, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాలి, వాళ్ళు కూడా గొప్ప ఏంటిది కంపెనీస్ పెట్టాలి, సిఓస్ కావాలి. ఇమాజినేషన్ చేసుకో, అదేం ఖర్చు కాదు, దానికి ఏమి ఏంటిది డబ్బులు పడవు వాటికి. సో ఆ ఇమాజినేషన్ మేబీ దేవుడు అనుగ్రహించి ఆ విధంగా నడిపించవచ్చు. ఇప్పుడు బానిసగా ఉండాలి, నేను ఇలాగే జాబ్ చేయాలి, నా పిల్లలు కూడా అలాగే జాబ్ చేయాలి, అలాగే ఉంటారు. సో ఎవ్రీథింగ్ విల్ బి అండర్ యువర్ కంట్రోల్ ఓన్లీ. సో నువ్వు ఎలా ఊహించుకుంటావో నీ జీవితము అలాగే మారుతుంటుంది. సో నేను ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఎప్పుడు మంచి కొదువ లేకుండా ఉండాలి, 10 మందికి సాయం చేసే పొజిషన్లో ఉండాలి, దేవుడు అలాగే కూర్చోబెడతాడు. లేదు 10 మంది దగ్గర నుంచి అడుక్కొని తినాలి, సో దేవుడు అలాగే కూర్చోబెడతాడు. సో 10 మందికి నేను సహాయం చేయాలి, సో అలాగే ఉంచుతాడు దేవుడు. సో నీ ఇచ్చే చేతులుగా మారుస్తాడు. సో ఎవ్రీథింగ్ విల్ బీ హ్యాపెన్ అకార్డింగ్ టు యువర్ మైండ్ ఓన్లీ. సో ఇప్పుడు అర్థమవుతుందా ఎంత పవర్ఫుల్ ఉందో మన మైండ్స్కి, మన థాట్స్కి? అందుకే ఆయన అంటున్నాడు, నీ పనులను బట్టి ప్రతీకారము చేయను. సో నీ ఆలోచనలను బట్టి ఆయన ప్రతీకారం ఇస్తాడు, నీ తలంపులను బట్టి ప్రతీకారం ఇస్తాడు. ఇప్పుడు ఒక మైక్రోసాఫ్ట్ ఆయన ఆ రోజు ఆ ఆలోచన వచ్చింది ఆయనకు, కంపెనీ పెట్టాలి. ఆయన ఫెయిల్యూర్ గాయ్, ఈజ్ ఎ ఫెయిల్యూర్ గాయ్, 10th ఫెయిల్, స్కూల్ డిస్కంటిన్యూడ్. బిల్ గేట్స్, సో ఆయనకు ఆలోచన వచ్చింది, పెట్టాడు. 30 సంవత్సరాల్లో ఆయన నేర్పించిన ధనవంతుడు లేడు. ఒక ఫెయిల్యూర్ గై ఈజ్ ఎ మోస్ట్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. 30 years నుంచి ఎవరు కొట్టలేకపోతున్నారు. సో ఆయన థాట్ అలా వచ్చింది, ఆ థాట్ వల్ల చూడండి గొప్ప స్థాయిలో కూర్చున్నాడు, సో ఒక టాప్ పొజిషన్లో కూర్చున్నాడు. సో ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. ఇప్పుడు అందుకే మధ్యతరగతి వాళ్ళది ఎలా ఉంటుందంటే మైండ్ సెట్ అలాగే కుదించి ఆలోచిస్తారు. సో లైఫ్ లాంగ్ అలాగే కుదించి ఉంటుంది, చేయలేరు, ఎందుకంటే పరిస్థితులు అలా వస్తాయి. మనందరం అదే పరిస్థితిలో ఉన్నాం. అబ్బో ఇది డేర్ చేస్తే ఇలా అవుతుంది, సో ఇది పని చేస్తే ప్రాబ్లం అవుతుందేమో. సో అట్లీస్ట్ ఆలోచించు, ఫస్ట్ నువ్వు ఆలోచించు. మేబీ దేవుడు ద్వారాలు ఓపెన్ చేయొచ్చు, నీ ఆలోచన తగ్గట్టు దేవుడు ద్వారాలు ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు చాలామంది మిలీనియర్స్ కూడా వాళ్ళు ఒకప్పుడు లో నుంచి వచ్చిన వాళ్ళే, పూర్ పొజిషన్ నుంచి వచ్చిన వాళ్ళే.
సో ఏదైనా కూడా ఇమాజినేషన్స్ అండి. ఒక మూవీ డైరెక్టర్ డైరెక్ట్ చేయాలన్నా, సినిమా తీయాలన్నా, సీన్ తీయాలన్నా అది ఇమాజినేషన్. ఒక మ్యూజిక్ డైరెక్టర్ కొట్టాలన్నా, లేకపోతే ఒక పాట రాయాలన్నా, అన్నీ మనసులో నుంచి పుట్టేటి అవన్నీ కూడా. సో పాట పాడాలన్నా మనసులో నుంచి పుట్టేటి ఇవన్నీ కూడా, ట్యూన్ కానీ, కంపోజిషన్ కానీ, ఏదైనా కూడా. ఒక ఒక చిన్న ఇంట్లో బట్టలు కుట్టుకునే లేడీ కూడా చిన్న ఎంబ్రాయిడింగ్ చేయాలన్నా కూడా మనసులో ఆలోచన బట్టి ఎంబ్రాయిడింగ్ చేస్తుంటా అంటారు. సో ఈడ ఈడ పికాక్ డిజైన్ ఉండాలి, ఇక్కడ ప్యారెట్ డిజైన్ ఉండాలి, ఆ ప్యారెట్ గ్రీన్లో ఉండాలి, ఈ పికాక్ బ్లూలో ఉండాలి. సో ఇమాజినేషన్ చేసుకొని దాని తగ్గట్టుగా డ్రెస్ని కుడుతుంటా అంటారు చాలా చదువుకోలేని వాళ్ళు కూడా. సో చూసారా ఎంత పవర్ఫుల్లో ఇమాజినేషన్ వల్ల ఎంత ఇమేజ్ వస్తుందో. సో అది మనము డెవలప్ చేసుకోవాలి. సో ఇమాజినేషన్ చేసుకోవడం కూడా ఒక వరమే. సో అందుకే అందుకే ఇప్పుడు నువ్వు డిసైడ్ చేసుకో, నువ్వు ఏ విషయంలో ఇమాజినేషన్ చేసుకోవాలి, ఏ విషయంలో చేయాలో. నీ పనులను బట్టి ఆయన ప్రతీకారం చేస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడు, హృదయాన్ని శోధిస్తున్నాడు అంటే ఈజ్ మానిటరింగ్ అవర్ హార్ట్. సో నీ హృదయంలో ఇప్పుడు ఏ ఆలోచన ఉందో దాన్ని బట్టి దేవుడు నిన్ను ముందుడికి తీసుకెళ్తాడు. సో నేను కంపెనీ ఓనర్ కావాలని నీకు ఆలోచన ఉందా, దేవుడు అలాంటి సర్కిల్ని క్రియేట్ చేస్తాడు, ఆ దిశగా నిన్ను నడిపిస్తాడు. సో నువ్వు ఒక మంచి ఎంఎన్సీ టాప్ 5 కంపెనీలో నేను జాబ్ చేయాలని అనుకుంటావా, దేవుడు అదే విషయంగా నిన్ను నడిపిస్తాడు. మేబీ ఫస్ట్ చిన్న కంపెనీలో రావచ్చు, తర్వాత మిడ్ కంపెనీలో రావచ్చు, ఒక 10 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత పెద్ద కంపెనీలో నేను కూర్చోబెట్టచ్చు. నేను మేనేజర్ కావాలని, లేకపోతే CEO కావాలని, డైరెక్టర్ లెవెల్లో ఉండాలని నువ్వు ఇమాజినేషన్ చేసుకుంటావా, దేవుడు ఆ దిశగా నడిపించి ఓ డైరెక్టర్ పొజిషన్లో కూర్చోబెట్టచ్చు. సో ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ టు యువర్ అకార్డింగ్ టు యువర్ హార్ట్, యువర్ థాట్స్ ఓన్లీ. ఇప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేయాలన్నా కూడా ఫస్ట్ ఎంతవరకు కట్ చేయాలి, ఎలా కట్ చేయాలి డిస్కస్ చేస్తాడు. ఆ మానిటర్ చూసి డిస్కస్ చేసి ముందరికి వెళ్తుంటాడు ఆపరేషన్ చేయాలన్నా. ఇమాజినేషన్స్ సో మోస్ట్ పవర్ఫుల్ ఇమాజినేషన్స్. ఇప్పుడు ఎక్స్రే మిషన్స్ వచ్చాయి, అండ్ సిటీ స్కాన్, MRI స్కాన్ మిషన్స్, ప్రింటర్స్, ఇవన్నీ కూడా ఇమాజినేషన్స్ ద్వారా వచ్చాయి. సో ఇప్పుడు అర్థమవుతుందా నేను ఎందుకు ఇంత డీపర్గా చెప్తున్నా అంటే, మన ఇమాజినేషన్స్కి ఎంత పవర్ ఉంటుందంటే చాలా పవర్ ఉంటుంది. నీ ఆలోచన నిన్ను ధనవంతుని చేయాలా, నిన్ను ఐశ్వర్యవంతుని చేయాలా, లేకపోతే నిన్ను క్రిమినల్ని చేయాలా, లేకపోతే నిన్ను మంచివాడిని చేయాలా, నిన్ను పరిశుద్ధిని చేయాలా, పవిత్రుణ్ణి చేయాలా, లేకపోతే మోసగాన్ని చేయాలా, నేరస్తుని చేయాలా, వ్యభిచారిని చేయాలా, దొంగను చేయాలా, నీ ఆలోచన డిసైడ్ చేస్తుంది, నీ ఆలోచనల నుంచే పుడుతుంది. కాబట్టి ఇంకా డీపర్గా నువ్వు ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. ఎప్పుడైనా ఇప్పుడు మీరే వంట వండుతారు, ఫస్ట్ మీరు అనుకుంటారు ఇట్లా కర్రీ చేయాలి, ఈ కర్రీ చేయాలి, దీని తర్వాత ఉప్పు వేసుకోవాలి, దాని తర్వాత కారం వేసుకోవాలి, చూస్తే ఇలాగ రావాలి, చూడడానికి ఇలా ఉండాలని. మనం కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా మనం ఇమాజినేషన్ చేసుకుంటాం. లోతుగా ఆలోచిస్తే మనం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాము, మనం ముందుగానే మనసులో అనుకుంటాం రేపు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వస్తే ఇలా రాయాలి, ఇలా చేయాలి, లేకపోతే ఇంటర్వ్యూ ఇలా మాట్లాడాలి, ఈ క్వశ్చన్స్ వస్తే ఇలా మాట్లాడాలి. ఇమాజినేషన్ లోపల అనుకుంటా అంటాం, లోపల మాట్లాడుతుంటా అంటాం. సో ఇప్పుడు అర్థమవుతుందా ఎంత మనకు తెలియకుండానే మనము నెగిటివ్గా ఇమాజినేషన్ చేసుకున్నాం, మనల్ని మనం తక్కువగా నీ ఇమాజినేషన్లో కూడా నువ్వు తక్కువ చేసుకోకు, నీ ఇమాజినేషన్స్ కూడా నువ్వు గొప్పగా ఆలోచించుకో, తప్పులేదు. నీ అంత నాలెడ్జబుల్ కావచ్చు, నీ అంత గొప్ప ఎవరిని అట్లా ఇమాజినేషన్ చేసుకో. నేను మంచి గొప్ప పొజిషన్లో ఉంటానని ఇమాజినేషన్ చేసుకో, నాకు మంచి బ్యూటిఫుల్ హౌస్ ఉంటుందని ఇమాజినేషన్ చేసుకో, మంచి ఇలాంటి బిల్డింగ్ ఉంటుంది అని ఇమాజినేషన్ చేసుకో. అలాంటి బిల్డింగ్ దేవుడు నీకు ఒకరోజు అనుగ్రహించవచ్చు, అలాంటి పొజిషన్, డైరెక్టర్ పొజిషన్ నీకు అనుగ్రహించవచ్చు, అలాంటి స్థాయికి నేను తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే నీ యువర్ ఇమాజినేషన్స్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్. సో తప్పులేదు, ఇవన్నిటికీ కాస్ట్ ఎక్కడ ఉండదు, నువ్వేమీ పే చేయాల్సిన అవసరం లేదు. అందుకే నీ గురించి నువ్వు ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేసుకోకు, ఎప్పుడు కూడా హయ్యర్ ఎస్టిమేషన్స్లో ఉండు. ఎందుకంటే 1,00,000 మంది అన్నా కూడా నువ్వు మాత్రం రిజెక్టెడ్ కాదు. నీకు నువ్వు ఎప్పుడైతే రిజెక్టెడ్ అనుకుంటావో అప్పుడే నువ్వు రిజెక్టెడ్ అయిపోతావు. 1,00,000 మంది యువర్ ఏ ఫెయిల్యూర్ గాయ్ అన్నా కూడా నువ్వు ఫెయిల్యూర్ దానివి కాదు. నువ్వు ఎప్పుడైతే మనసులో ఎస్ ఐఎమ్ ఫెయిల్యూర్, ఐఎమ్ నథింగ్, ఐఎమ్ ఇన్కేపబుల్ అని నీకు నువ్వు అనుకుంటావో అప్పుడే నువ్వు రిజెక్టెడ్ అయిపోతావు, అప్పుడే నువ్వు ఇన్కేపబుల్ అవుతావు. సో అందుకే నీ మనసులో కూడా నీ గురించి నువ్వు ఎప్పుడు డౌన్ చేసుకోకు, అప్లో ఉండు. అలాని గర్వం చూపించకు ఎవరికి కూడా. సో ఇవన్నీ మానిటర్ చేయాలి. So we'll continue tomorrow. Thank you, Jesus. Lord Jesus, I thank you so much, my Lord. అయ్యా మా అందరికీ కూడా ఇమాజినేషన్స్ గురించి గొప్పగా చెప్పావు తండ్రి. మా ఇమాజినేషన్ బట్టి కూడా మీరు ప్రతిఫలం ఇస్తానన్నారు తండ్రి. అందుకే మాకు ఆ ఇమాజినేషన్ చేసుకునే వరాన్ని కూడా దయచండి. ఇది కూడా ఒక వరమే నాయన. లార్డ్, ఆ ఇమాజినేషన్స్, ఆ పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ మైండ్ సెట్,
పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ ఇవన్నీ కూడా మాకు దయచేయండి. ఇప్పటివరకు మా మనసంతా నెగిటివ్ థాట్స్తో, నెగిటివ్ మైండ్ సెట్తో మమ్మల్ని మేము అండర్ ఎస్టిమేటెడ్తో ఉన్నాము. కానీ ఈరోజు నుంచి మమ్మల్ని మేము అండర్ ఎస్టిమేట్ చేసుకోము నాయన. అయ్యా, మాకు ఇమాజినేషన్, మా లైఫ్ గురించి మేము గొప్పగా ఊహించుకునే శక్తిని మాకు దయచేయండి. ఉన్నతంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, అలాగే ఉన్నతంగా, ఉత్తమముగా, శ్రేష్టంగా మాకు మేము ఊహించుకునే ఆ ఇమాజినేషన్ కెపాసిటీని మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.